హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ అనమాట. అమెజాన్ నుంచి ట్యాబ్ హోల్డర్ తెప్పించాను. స్టాండ్ ఉంటుంది, హోల్డ్ చేస్తుంది అనమాట. ఇది టేబుల్ టాప్ కాకుండా నేల మీదే పెట్టుకోవడానికి వీలుగా. లేకపోతే వీడియో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంకెవరో సహాయం కంపల్సరీగా అవసరం అవుతుంది. పిల్లలకి వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, లేదా ఎవరు లేకపోవచ్చు. అట్లాంటప్పుడు ఒక్కదాన్ని తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట, లేదా వీడియోని పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. దాన్ని అధిగమించడానికి అమెజాన్లో ఈ ఒక ట్యాబ్ హోల్డర్ని ఆర్డర్ చేశాను. అది వచ్చింది, చూద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం రండి. చేయాలి. లాగడానికి అనుకూలంగా లేదు. చిన్నగా ఉన్నది. ఏం లేదు. ఇది రాడ్ ఇచ్చారండి. రాడ్ అంటే ఒకటి కాదు, 3 స్టెప్స్ లో. నేను అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గానే ఉన్నవి. అయితే మనం ఎంత హైట్ కావాలో అంతవరకు ఫిట్ చేసుకోవచ్చు అనమాట. 3 రాడ్స్. ఇది కిందిది. చూద్దాం. పెడదాం. నెక్స్ట్ ఇది ఏమంటారు, హ్యాండ్లరా? స్టాండ్ కాదు, హ్యాండ్. ఇది ఫ్లెక్సిబుల్ హ్యాండ్ అనమాట. ఇది స్టాండ్. ఇది దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది బేస్. ఇదిగోండి, ఇక్కడ ఉంది బేస్. చాలా వెయిట్ ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఒక 2 కేజీలు ఉంటుంది అనుకుంటున్నా. చాలా వెయిట్ ఉంది. దీనికి ఫిక్స్ చేయాలన్నమాట. అడుగున చాలా సాఫ్ట్గా ఉంది, సౌండ్ లేకుండా. ఎక్కడికన్నా సర్ఫేస్కి జరిగిపోకుండా ఫ్రిక్షన్ కోసం అనమాట. చాలా సాఫ్ట్ ప్యాడ్ ఇచ్చారు. మన మౌస్ ప్యాడ్ ఉంటుంది చూడండి, అంత సాఫ్ట్గా ఉంది. ఇట్లా పెట్టేసుకోవచ్చు దీన్ని. అంటే టేబుల్ టాప్ మీద కూడా పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫైనల్లీ ఇదే మన హోల్డర్. ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి. చూపించినాక మీకు ఒకసారి చూపిస్తాను నేను తర్వాత. ఎందుకంటే ట్యాబ్లోనే
వీడియో షూట్ జరుగుతుంది. ఆ ట్యాబ్ని ఇక్కడ ఫిక్స్ చేయడం కుదరదు అన్నట్టు. ఇప్పుడు ఓకే, అన్నీ ఫైనల్గా వచ్చేసాయి. ఒకసారి ఫిట్ చేసుకొని చూద్దాం. ఇవి 3 రాడ్స్ ఉన్నాయి కదండి, ఇది కనెక్ట్ చేసి చూద్దాము. ఈ టేబుల్ మీద అయితే కష్టంగా ఉంటుంది, కింద పెట్టి చూస్తాను నేను ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ అది ఇచ్చారు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా. ఇక్కడ తప్పైతే మళ్ళీ కొద్దాం. ఓకే, అయిపోయింది. దీనికి ఇంకొక రాడ్ పెట్టాలి, కానీ ఇది పెడితే చాలా పొడవవుతుంది. అందుకని ఇది తీసేసి పెట్టేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇది దేనికంటే మనం నిలబడి కూడా దీన్ని చేయొచ్చు. ఒకవేళ సాంగ్స్ పాడేవాళ్ళు, సింగర్స్ ఉన్నారనుకోండి, దీని ముందు నిలబడి పాడేసి చేయొచ్చు. దీని ముందే హ్యాండిల్ దీనికి ఎట్లాగంటే నెక్కుతున్నా, ఇది వెనక ఉంది కదండి, దీన్ని తీయాలి ఫస్ట్. దీనికి ఒక హోల్డర్ ఉంటుంది, దీన్ని తీసేయాలి డమ్మీ లాగా. దీన్ని తీసి ఇలా కొంచెం బలంగా టప్ మన సౌండ్ వచ్చే వరకు అని ఇది ఉంది కదా, దీన్ని ఫిట్ చేసేయాలి. స్క్రూ ఉంది కదా దీనికి. ఇది ఎంత ఫిట్గా ఉంటే అంత కరెక్ట్గా హోల్డర్ పట్టుకుంటుంది. ఇది లూజ్ అయిపోతే మాత్రం ట్యాబ్ పడిపోతుంది. ఇందాక మేము ట్రై చేసి చూసేమో 18 ఇంచెస్ వరకు అని అక్కడ చెప్పారు, కానీ 12 ఇంచెస్ ఇంకా పెద్దగానే ఉందండి. నా ట్యాబ్ కంటే కూడా ఇంకా పొడవుగా ఉంది. ఇది 14-15 ఇంచెస్ దాకా ఉంది. ఎంత పెద్దదైనా 15 ఇంచెస్ వరకు పడుతుంది అనమాట. ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇది నార్మల్ మొబైల్ హోల్డ్ చేస్తుంది, ట్యాబ్ని కూడా హోల్డ్ చేస్తుంది. పర్ఫెక్ట్గానే ఉంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఇంత పెద్దగా ఉంది కదా, ఈ 3 రాడ్స్లో ఒకటి తీసేస్తే మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఇంత అవసరం లేదనమాట. ఇంత హైట్లో అవసరం ఉండదు. దాదాపు దూరంగా ఉండి కట్ చేసినా కూడా ఇట్లా పైకి ఉన్నట్టు ఉంటుంది. కట్ చేసిన ఇట్లా పై షార్ట్స్ తీసుకోవడానికి, పైన తీసుకోవడానికి అట్లా వీలు ఉంటుందేమో, కానీ నార్మల్గా అయితే ఈ రాడ్, థర్డ్ రాడ్ అనేది ఉపయోగపడకపోవచ్చు. అందుకని నేను ఇది తీసేసి ఇంతవరకు 2 రాడ్సే వాడదామని అనుకుంటున్నాను. అప్పుడు మనకి బ్యాలెన్స్ కూడా బాగుంటుంది. ఇంత హైట్లో కొద్దిగా పెడితే కొద్దిగా కదులుతున్నట్టుగా ఉంది. స్టాండర్డ్గా ఉంది, కానీ ట్యాబ్ పెడితే కొంచెం ఇటు కదులుతుంది. కింద చూడండి, బేస్ చూడండి చాలా పెద్దదిగా ఉంది. నా ట్యాబ్ ఈ బేస్ ఎంత ఉందో అంత ఉందండి, అన్ని ఇంచెస్. ఒక బేస్ చూపిస్తున్నాం, బేస్ అనేది చాలా పెద్దది ఉంది కాబట్టి పడిపోతుంది అనేది లేదు, కానీ ఇంత హైట్ అనవసరం అన్నమాట. నేను తీసేసి చిన్నది పెట్టుకుంటా. ఇది ఓకే, హైట్ సరిపోతుంది. నిలబడి ఉన్నా కానీ ఈ హైట్లో ఈ మాత్రం హైట్ సరిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఎంత అని చూస్తాను. ఏంటంటే కంపెనీ పేరు చూద్దాము. మన ఆఫ్రంలో ప్యాకింగ్ ఇవన్నీ ఇప్పకుండానే అవన్నీ తీసేసాను. అంతే, కొత్తది ఏదైనా వస్తే అట్లా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇట్లా ఉంది ఈ కంపెనీ. దీనికి వారంటీ ఏమి ఇవ్వలేదండి. దీని ప్రైస్ ఎంత అంటే డెలివరీ ఛార్జెస్తో కలిపి 1309 రూపీస్ పడింది.
అంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. ఒకవేళ ముందే పే చేస్తే ఒక 50 రూపీస్ 60 రూపీస్ అట్లా తగ్గి ఉండేదేమో, కానీ నేను అట్లా చూస్ చేసుకోలేదు. ఎందుకైనా మంచిది ఇంటికి వచ్చినాక ఇద్దాంలే అని తీసుకుంటే 1309 రూపీస్ పడింది అనమాట. దీనికి వారంటీ ఏమి ఇవ్వలేదు. ఇందులో చెడిపోయేవి, పాడైపోయి, విరిగిపోయేవి కూడా ఏం లేవు. అంతా ఐరనే, మొత్తం మంచి ఐరన్ కాబట్టి మనం ఇది ఈజీగా హోల్డ్ చేయొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు కూడా. ఈ ప్యాక్ లో పెట్టేసుకున్నామంటే మొత్తం ఫోల్డ్ అయిపోద్ది కదా, ఎక్కడికక్కడ విడిపోయింది కదా. ఎట్లా ప్యాక్ అయ్యి వచ్చిందో అట్లాగే మనం జర్నీస్ చేసుకునేటప్పుడు వీడియో తీయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈజీగా మనతోటి క్యారీ చేయొచ్చు. కాబట్టి నాకు ఇది బాగానే ఉంది. పైగా ఇప్పుడు ఓపెనింగ్, ఇది అన్బాక్సింగ్ కదా, కొన్ని వీడియోస్ చేసి దాని ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అప్పుడు కూడా మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. ఓకే, మీకు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే తీసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.